కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి మరలా ఈ రాత్రికాలపు వేళలో మీ ఉన్నతమైన మాటలను మేమందరం నేర్చుకోవడానికి మీరిచ్చిన ఈ తరుణానికే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, కన్న తండ్రి, మీ వాక్కులను తెలియజేస్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి, ఆయన ఈ రాత్రికాల వేళలో నేను చెబుతున్న ఈ సందేశం అనేకులకు వారి సంఘాల్లో, వారి జీవితాల్లో మేలుకరంగా ఉంటుంది అని తండ్రి వారు నమ్మి మీ మాటను బట్టి తండ్రి ఈ మాటలను పాటించే విధంగా వారి జీవితాలకు ఈ మాటల ద్వారా వెలుగునిస్తారని నమ్ముతూ, మా జీవితాల్లో నాయన మీ మాటలకు న్యాయం చేకూర్చి బిడ్డలుగా మమ్మల్ని కూడా దీవిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాటల్లో నుండి కొన్ని సంగతులను మనం ఆలోచించేద్దాం. దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన సంగతులలో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలను కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. మనుష్యుల మధ్య అలజడిని రేపి మనుష్యులను దేవునికి కాకుండా చేస్తున్న సాతాను యొక్క మాయాజాలం, సాతాను యొక్క తంత్రములను గురించి ఈ రాత్రి కాలపు వేళలో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు వ్రాయించిన ఈ ఉన్నతమైన మాటలు ప్రపంచ మానవాళికి ఎంత ఉపయోగకరమైనవి అంటే, పరలోకానికి మనిషి వెళ్ళటానికి చక్కనైన లేదా సరళమైన మార్గములే దేవుని మాటలని చెప్పచ్చు. వాటిలో కొన్నిటిని ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం. ఒకసారి దేవుడు వ్రాయించిన దివ్యమైన గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకోగలిగితే, ఇదిగో దేవుడు వ్రాయించిన మాటలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకోగలిగితే దేవుడు రాయించిన ఉన్నతమైన మాట, నేను ఏమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అన్నాడు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అన్నాడు. మరి సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూనే, ఏమంటే అక్కడున్న పరిస్థితులను గురించి కూడా అదే అధ్యాయంలో పైవచనం నుంచి మనం చదువుకోగలిగితే, ఏమంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తి గురించి సంఘానికి గుర్తు చేస్తూ, ఒక వ్యక్తి విషయమై మనము క్షమించకపోతే, ఒక మనిషిని మనము క్షమించకపోతే, లేదా మన సహోదరుణ్ణి మనం క్షమించకపోతే ప్రమాదం ఉంది అని చెబుతూనే కింద ఒక మాట రాయించాడు. ఏమన్నాడు ఆయన? ఇదిగో మనము సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అన్నాడు. ఏమండి, సాతాను యొక్క తంత్రం ఏంటి అంటే, మొట్టమొదటి నుంచి కూడా జరుగుతున్నది సాతాను తంత్రం వలన ప్రమాదం ఎవరికి జరుగుతుంది అని అంటే, మనుష్యులకు దుఃఖం అయితే దేవునికి మిగిలిపోతుంది. ఈ విషయం మీకు తెలుసు. అసలు సాతాను తంత్రములు ఎలా ఉంటాయి అంటే, సాతాను ఏమండి ఒక తంత్రం చేసేటప్పుడు లేదా ఒక మోసం చేసేటప్పుడు అంటే వాడు ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తాడు అని అంటే, చరిత్రలో మనం చూసుకోగలిగితే ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ తంత్రమును గురించి మరొక మాటను మనం చదువుకోగలిగితే, దేవుడు రాయించిన మాటల్లోనే ప్రసంగి గ్రంథంలోనే, ఏమండి ప్రసంగి గ్రంథంలో
7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకోగలిగితే అక్కడ ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ ఇక్కడ బాగా ఆలోచించాలి, వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నమాట మనం చదువుకున్నాం. అంటే తంత్రములకు మూలం చెబుతున్నాడు. తంత్రములు కల్పించుకొనిచున్నారు అన్నట్టు. అంటే తంత్రముల్లో ఉన్న కంటెంట్ ఏంటి? తంత్రముల్లో ఉన్న కంటెంట్ ఏంటంటే కల్పన అని చెప్తున్నాడు. రైట్? వివిధమైన తంత్రములను కల్పించుకొనుచున్నారు అని అన్నాడు. అంటే తంత్రములో ఉన్న కంటెంట్ ఏంటంటే కల్పన, అంటే వాస్తవం ఉండదు. తంత్రములలో సత్యం ఉండదు. అది కల్పన అన్నది చాలా ప్రమాదకరమైనది. తంత్రములు అంటే దాని కంటెంట్ చెప్తున్నారు చూసారా, వివిధమైన తంత్రములు తంత్రములను ఏమంటే కల్పించుకొనుచున్నారు. అంటే తంత్రములో ఉండే కంటెంట్ ఏంటంటే కల్పన, లేని విషయాన్ని చెప్పటము, అబద్ధాన్ని చెప్పటము కల్పన, అదే తంత్రము. ఇకపోతే అవి ఎన్ని రకాలు ఉన్నాయట? వివిధములైన తంత్రములు అని అన్నాడు. అంటే 1, 2 కాదు, అది వివిధములైన తంత్రములు, చాలా రకాల తంత్రములు, ఎన్నో రకాల కల్పనలు ఉన్నాయి. ఈ కల్పనలు, ఈ సాతాను తంత్రములు ఏం చేస్తున్నాయటండి? మనుష్యులను మోసం చేస్తున్నాయట. వివిధములైన తంత్రములు కల్పించుకొనుచున్నారు అన్నమాట మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని వల్ల అంటే తంత్రములలో ఉన్నది ఏంటంటే కల్పన. ఒక మనిషిని మోసం చేయటానికి అది ఏం చేస్తుంది అంటే కల్పిస్తుంది. వాస్తవాన్ని కాకుండా అబద్ధాన్ని కల్పిస్తుంది. అది సాతాను యొక్క తంత్రం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అది ఏమండి మనిషిని ఏం చేస్తుంది అంటే అది కల్పించి మాటలాడి మనిషిని మోసం చేస్తుంది. అంతే కదండి? ఏం చేస్తుంది? కల్పితమైన మాటలు మాట్లాడు. అందుకే దేవుడు బోధ విషయంలో కూడా కొన్ని మాటలు చెప్పాడు. ఏంటి తెలుసా? తిమోతి గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మీరు అక్కడ చదవగలిగితే కొన్ని బోధ విషయంలో కూడా ఆయన చెప్పిన మాటను మనం చదవగలిగితే తిమోతి గారికి రాసిన 2వ పత్రికలోనే ఆ వచనాలను మనం చదవగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా ఒకసారి మాట చదవండి. 3వ వచనం నుంచి తిమోతి గారికి రాసిన పత్రికలో చదవండి తమ్ముడు. 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క క్రీస్తు యేసు ఎన్నో అధ్యాయము? తిమోతి గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2వ పత్రిక 4వ అధ్యాయం తమ్ముడు. 4వ అధ్యాయము 3 నుంచి చదువుకుంటూ వెళ్దాం. ఓకే? ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తెలుగు కాలం వచ్చుచున్నది అని అన్నాడు. ఓకేనా? అంటే కల్పనా కథలు దేనికి కల్పనా కథలు దేనిలో మిళితమైందంటే సాతాను యొక్క తంత్రం. అది ఈ బోధల్లో కూడా ఏంటంటే సాతాను తన తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు. వాడు ఏం చేస్తాడట? ఇదిగో జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటే జనులు ఏం చేశారట? ఎలాంటి వారట? జనులు తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకోవటం, వారు కూడా ఎలాంటివి చెప్పైతే వీరికి ఇష్టమట? కల్పనా కథలు. అంటే సాతాను యొక్క తంత్రమే కల్పన.
బోధలో కల్పించి చెప్పటం, సత్యం కాకుండా అసత్యాన్ని చెప్పటం, లేని విషయాన్ని చెప్పటం, వాక్యంలో లేని విషయాన్ని చెప్పటం అన్నది కల్పన. కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చుచున్నదని చెప్పారు. అంటే బోధ ఏమైపోతుందంటే, సత్యం ఏమైపోతుందంటే సత్యాన్ని కలుషితం చేద్దాం అనుకుంటున్నారు. కల్పించి సత్యం ప్లేస్లో ఏం చెప్తున్నారట? కల్పితాన్ని చెబుతున్నారు. అది సాతాను యొక్క తంత్రము. బోధలో కూడా సాతాను తన తంత్రాన్ని ఉపయోగిస్తుందా? వివిధములైన తంత్రములు, దానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయని చెబుతున్నాడు. వాడి వాక్కు, వాడి మాట ఏ విధంగా ఉంటుంది అన్నాడంటే, మీరు కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనంలో చదవగలిగితే వాడి మాట, వాడి వాక్కు ఎంత షార్ప్గా ఉంటుందని చెప్పాడంటే, మనకు ఒకటి తెలుసు ఏంటి? దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండని మాట్లాడుతుంటాం కదా. మరి వాడి వాక్యం ఎలా ఉంటుందో తెలుసా? వాడి వాక్కు కూడా వాంది ఎలాంటి షార్ప్గా ఉన్నదో ఒకసారి కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదవగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి ఆ మాటను చూడండి. చూసారా? మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయు ఉద్దేశించుచున్నది, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనం చేస్తావు. నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. అంటే కల్పించి, వాడి మాటలు ఎలా ఉంటాయి? వాడిగల మంగలి కత్తె ఎంత షార్ప్ ఉంటుందో చూసారా? వాడు మాట్లాడితే ఎంత షార్ప్గా ఉంటుందంటే అది తెగుతుందో లేదు కూడా నీకు అర్థం కాదు, అలా దించేసింటాడు అనమాట. అంత షార్ప్గా ఉంటుంది అసలు. అంత షార్ప్, అవును, అంత షార్ప్గా ఉంటుంది. వాని టెక్నిక్ అది, వాని తంత్రం అది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు చరిత్రలో చూసుకోగలిగితేనండి, దేవుడు ఇలాంటి విషయాలు చాలా రాయించాడు. మొత్తానికి తన సాతాను యొక్క తంత్రము యొక్క ఉద్దేశం ఏంటంటే, దాని ఆలోచన ఏంటంటే, తన పిల్లలైన మనుష్యులను తిరిగి దేవుని మీదకి తిరుగుబాటు చేయడమే దాని తంత్రం. అబద్ధ బోధలు చెప్పి, కల్పించిన బోధలు చెప్పి తన పిల్లలను తిరిగి దేవుని మీదకి తిరుగుబాటు చేయడం దాని తంత్రం. మీరు ఒకసారి చరిత్రలో చూసుకోగలిగితే, మీరు సంఖ్యాకాండంలో చరిత్ర ఏమండి, నిజంగా దేవుడు చరిత్రలో జరిగిన విషయాలను నిజంగానే మన కళ్ళకు కట్టినట్టుగా రాయించాడు ఆయన. ఇజ్రాయిల్ ప్రయాణంలో అండి, ఇజ్రాయిల్ ప్రయాణంలో జరిగిన ఒక దుర్ఘటన అని చెప్పొచ్చు అండి. మిద్యానీయులు చేసిన తంత్రం అంటాడు ఆయన, గుర్తు చేస్తాడు. మిద్యానీయులు నిజంగా వారి యొక్క తంత్రం ఎలాంటిదంటే, ఒకసారి సంఖ్యాకాండంలోని 25వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 16వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రము వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతం చేయండి. ఏంటండి ఇదా? మిద్యానీయులు ఏం చేశారట? మిద్యానీయులు తమ తంత్రముల వలన ఏంటండి అది? మిద్యానీయులు బాధకులై ఉన్నారట దేవుని పిల్లలకి. మిద్యానీయులు బాధకులు. ఎందుకు బాధకులు తెలుసా అండి? వీళ్ళు ఏమండి, ఈ మిద్యానీయులు ఇజ్రాయేలీయులకు బాధకులయ్యారట. ఎలా బాధకులయ్యారో చెప్పనా? ఎలా బాధకులయ్యారో చెప్పనా? మిద్యానీయుల అధిపతులు ఉంటారు కదా, మిద్యానీయులు అధిపతులు వాళ్ళ కుమార్తెలకు విషయం చెప్పి, ఇదిగో అమ్మా మీరు వెళ్ళి ఇదిగో ఇజ్రాయేలు పిల్లలతో మీరు వ్యభిచారం చెయ్యండి, అప్పుడు వారి దేవుడే వారిని హతం చేస్తాడు అని చెప్పి ఒక టెక్నిక్, తంత్రాన్ని ఉపయోగించారు వాళ్ళు. అంటే సాతాను తంత్రం ఎలా అంటే, దేవుని పిల్లలకు ఆశ చూపించి, ఆశ చెప్పి
ఏమండి తన పిల్లలు ఏమండి దేవుని పిల్లలు తనపైకి తిరుగుబాటు చేసే విధంగా చేయటం అన్నది అది సాతాను యొక్క లక్షణం, సాతాను యొక్క టెక్నిక్ అన్నమాట అది. మరి ఎలా చేశారో దాని గురించి దేవుడు ఏం మాట్లాడతాడో ఒక్కసారి ఏమండి అదే అధ్యాయంలోని 25వ అధ్యాయంలోని ఏమండి ఎన్నో వచనం ఇదిగో ఈ 14వ వచనం లేకపోతే 6వ వచనం చదువుకుందాం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేల్ సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయేల్లో ఒకటి తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తిడుకొని వచ్చాను. ఆల్రెడీ ఏమండి వారు చేసిన ఏమండి మోయాబురాములతో ఆల్రెడీ వ్యభిచారం చేయటం వలన ఏమండి వారిని ఉరితీసి చంపితే అప్పుడు వాళ్ళు ఏడుస్తున్న సందర్భంలో అక్కడ వాళ్ళు బాధపడుతుంటే ఒకడు వెళ్ళి ఏం చేసినట మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడట. ఎందుకు ఇదంతా జరుగుతుంది? దాని టెక్నిక్ ఏంటంటే, సాతాన్ యొక్క టెక్నిక్ ఏంటంటే, దేవుని పిల్లలు అనుకుంటున్నారు కదా, వీళ్ళు దేవుని పిల్లలనే ఏం చేయాలి, మోసం చేసి దేవుని మీదకి తిరుగుబాటు చేసే విధంగా వీళ్ళని తయారు చేయాలని చెప్పేసి సాతాను మిద్యానీయులను వాడుకొని దేవుని మీదకి తిరుగుబాటు చేసే విధంగా ప్రయత్నం చేసిందన్నమాట. అది వాళ్ళ పేర్ల గురించి కూడా రాయిస్తూ ఆయన ఏమన్నాడంటే, ఏమండి ఆ తర్వాత వారినిద్దరిని ఏమండి ఫీనెహాసు అతను ఒకరిని చంపేశాడు. ఏమండి చచ్చిపోయిన వారిని గురించి 14వ వచనంలో ఏమంటాడు, చంపబడిన వాని పేరు జిమ్రీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాన అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండేను. గొప్పోడంట వాళ్ళ కుటుంబంలో మిద్యానీయుల్లో. వీళ్ళు ఎలాంటి టెక్నిక్ ఉపయోగించారంటే, దేవుని పిల్లలే తిరుగుబాటు చేయాలి, దాని తంత్రమే అది. మీకు క్లారిటీ కోసం ఒక విషయాన్ని 31వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను చూడండి. ఇదిగో 31వ అధ్యాయము 16వ వచనము, 31వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో బిలామును మాటను బట్టి పెయేరు విషయములో ఇజ్రాయేళ్ల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అంటే వీరు ఏం చేశారు? దేవుని మీదకి తిరుగుబాటు చేసే విధంగా చేసిన వారు వీరు. ఎవరు వారు? మిద్యానీయులు. ఎక్కడ వచ్చిన 31వ అధ్యాయంలోని ఏమండి 7వ వచనం నుంచి మనం చదవగలిగితే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రెకేమును, సూరును, హూరేబును చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఏమండి 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పెయేరు విషయములో ఇజ్రాయేళ్ల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టి ఉండేను కదా ఇంతకుముందు. ఏం జరిగింది ఇక్కడ? మిద్యానీయులు ఏం చేశారు? ఏమండి మిద్యానీయులు ఏం చేశారట? తిరుగుబాటు. దేవుని పిల్లలు తిరిగి దేవుని మీదే తిరుగుబాటు చేసే విధంగా చేశారట. వీరు కాదా? వారే కదా ఇప్పుడు చచ్చిపోతున్నారు అమ్మమ్మో అని మాట్లాడుతున్నారు అనమాట, అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట. అదే కదా, మరలా చదువుదాం. ఇదిగో బిలాము మాటను బట్టి పెయేరు విషయములో ఇజ్రాయేళ్ల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా? తిరుగుబాటు చేయించే విధంగా చేశారట వీళ్ళు. అంటే ఇదేంటి? ఇదంతా కూడా సాతాను యొక్క తంత్రం. అంటే తను అనుకున్నది జరిపించడానికి, తను అనుకున్నది సాధించడానికి సాతాను చేసిన టెక్నిక్ ఏంటంటేనండి, ఎటు నుంచి వచ్చింది చూసారా? మొత్తానికి దేవుని పిల్లలకి మధ్య వైరం పెట్టాలి. వైరం పెట్టాలంటే ఎలా చేయాలి? అసలు దేవుని పిల్లలకి ఏంటి ఇష్టం, వీటి నుంచి తీసుకెళ్ళాడు. ఏమండి ఆ పెద్దలందరూ ఏమని ఒక స్త్రీని పంపించేసి ఏమండి వాళ్ళు వ్యభిచారం జరిగితే ఏమండి దేవునికి అయిష్టం కనుక వాళ్ళని చంపేస్తారు. టెక్నిక్ చూసారా? అది ఎటు నుంచి తీసుకొచ్చింది? పెద్దల ప్లాన్ చేసి పంపించారంటే ఇది ఎంత పెద్ద టెక్నిక్, తంత్రం. అంటే సాతాను మొదటి నుంచి కూడా, ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో మొదటి నుంచి కూడా దాని తంత్రం, దాని తెలివి చూసారా? మీరు ఇంకా చరిత్రలో చూసుకోగలిగితే అక్కడికి వెళ్ళండి. ఎక్కడ ఏమండి ఏదైనా తోటలో కూడా జరిగింది ఏంటి మీరు చెప్పండి? వాడి నాలుక, వాని వాక్కు, వాని మాట ఎలాంటిదండి? వాడగల వంగల కత్తే.
అని ఏమండి ఎలా చూపించిందట, రమ్యమైనదిగా కనిపించిందట. అప్పటి వరకు మామూలుగా ఉన్న ఆ చెట్టు యొక్క పండు ఎలా కనిపించిందట తర్వాతకు. అంటే అది ఏం చేస్తుంది, ఏమా ఏంటి నువ్వు కూడా తిన్నావా పండు అంటే, కాదు నన్ను సర్పము మోసపుచ్చెను అన్నమాట మాట్లాడుతుంది ఆ పెద్ద ఆవిడ. సర్పము మోసపుచ్చెను అంటున్నది అంటే సాతాను ఎలా ఎంటైజ్ చేసిందో మీరు అక్కడ ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వారలారా, అంటే అది ఎలా ఏమంటే చెడ్డ విషయాలకు అట్రాక్ట్ చేసే విధంగా ఏమంటే దాని యొక్క తంత్రం అది. మొత్తానికి అక్కడ ఏంటి, తన పిల్లలైన వారిని దేవునికి వ్యతిరేకంగా చేయటమే దాని యొక్క టెక్నిక్, తంత్రం, దాని యొక్క కల్పన, దాని ప్లాన్. ఎలా అబద్ధం చెప్పిందో ఒకసారి అక్కడికి వెళ్ళేసి ముందుకు వెళ్ళి మనం ఊహించేసుకుందాంలేండి. ఎన్నో అధ్యాయము, ఆదికాండంలోని 3వ అధ్యాయము. ఓకేనా. లేని విషయాన్ని ఏమండి ఎలా మాట్లాడిందో అక్కడ చూడగలిగితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలది ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని చెప్పినా అని అడగగా, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఎలాంటి కన్వర్జేషన్ జరుగుతుందో సరే. అలా ముందుకు వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఆవిడ ఆ తర్వాత పండు తినటం జరిగింది. అలా మీరు 13వ వచనం చూసుకోగలిగితే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసింది ఏమిటని అడగగా, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. ఎలా మోసపుచ్చింది? ఇదిగో 4వ వచనం, అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వారే. ఇప్పుడు వాళ్ళు దేవతలు కాదండి, దేవతలే కదా, దేవుని పిల్లలే కదా, దేవతల వాళ్ళే ఉందరనియు, దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అంటే దేవుణ్ణి అబద్ధిక్కుని చేసి దేవుని మీద వ్యతిరేకత తీసుకురావటమే దాని తంత్రం. దేవునికి అన్నీ తెలుసు, కాకపోతే మీకు చెప్పట్లేదు, అది తింటే మీరు ఇంకా గొప్పోళ్ళు అయిపోతారు, అందుకే వద్దు అని చెప్పాడని చెప్పేసి అంత దేవునికి తెలుసు అని చెప్పి దేవుని మీద వ్యతిరేకత తీసుకురావటమే దాని యొక్క తంత్రం. రైట్. కింది అలాగే మనం చదవగలిగితే చదవండి. దేవతల వదే ఉందరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునైయుండుట చూసినప్పుడు, అది చేసిన అడ్వర్టైజ్కి, అది చేసిన ఆ మాటకి, మంగళకత్తిగా వలె మాట్లాడిన ఆ షార్ప్నెస్కి నిజంగా అండి ఇప్పుడు ఆ పండు ఎలా కనిపించిందట, రమ్యమైనది, ఆహారమునకు మంచిది, ఈ విధంగా కనిపించిందట. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఇక్కడ ఏంటి, అన్ని దేవునికి తెలుసు కానీ వద్దని చెప్పాడు ఆయన అని దేవుని మీదే తిరుగుబాటు. సర్పము నన్ను మోసపుచ్చింది అని హవ్వమ్మ మాట్లాడడం, ఇదంతా కూడా సాతాను యొక్క తంత్రం. ఏంటంటే దేవుని పిల్లలకి మధ్య వైరాన్ని కలిగించడానికి అది ప్రయత్నం చేస్తుంది. అదే అక్కడ మనం చదువుకున్నాం. మిథ్యానీయుల విషయంలో కూడా ఏంటట, తిరుగుబాటు చేసే విధంగా చేసిందని మనం చదువుకున్నాం, అంతే కదా. దాని తంత్రం ఏంటి, మరలా ఆ మాట 31వ అధ్యాయము ఆ 31వ అధ్యాయము మిథ్యానీయుల విషయమైన ఆ సంఖ్యాకాండంలోని అధ్యాయాన్ని మీరు చూసుకోగలిగితే ఒకసారి, సంఖ్యాకాండంలో 31వ అధ్యాయం, ఇప్పటి వరకు మీరు చదివిన మాట 31వ అధ్యాయంలోని చదవండి తమ్ముడు. ఇదిగో బిలాము మాటను బట్టి పెయేరు విషయములో ఇజ్రాయేళ్ల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించరట. మిథ్యానీయుల తంత్రం ఏంటి, యెహోవా మీద తిరుగుబాటు చేయించటం దాని వారి తంత్రమట. బోధ చెప్పడానికి వచ్చిన బిలాముకే తిరిగి బోధ చెప్పి ఇజ్రాయేలులను బాధ పెట్టిన మిథ్యానీయులు వీళ్ళంతా కూడా. బిలాముకి ఉల్టా చెప్పేశారు, ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి, మేము ఇటు నుంచి పని చేస్తాం, గ్రౌండ్ వరకు మీరు పైనుంచి చేయండి. బిలాముకి చెప్పారు, బోధకుడైన బిలాముకి, ప్రవక్త అయిన బిలాముకి, నువ్వు పైనుంచి చెప్పి మేము గ్రౌండ్ వరకు మేము చేసేస్తాం. తంత్రం అది, సాతాను తంత్రం. అంటే మొత్తానికి దేవుని పిల్లలకు దేవునికి మధ్య వైరాన్ని క్రియేట్ చేయటమే దాని యొక్క తంత్రము.
అదే విధంగా ఇదంతా తెలిసిన ఇవన్నీ ఇదిగో ఏదైనా తోటలో జరిగిన ఆ తంత్రము కానివ్వండి, ఈ మిథ్యానీయులు చేసిన ఈ తంత్రము కానివ్వండి, దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు కదా, ఇవన్నీ కూడా చరిత్ర తెలిసిన మహానుభావుడు గొప్పవాడు కనుకనే మోషే గారు, క్షమించండి ఎవరు, పౌలు గారు మరలా కొరింథీ సంఘంలో గుర్తు చేస్తూ, ఇక్కడ సమస్య ఎవరికి మధ్యన జరుగుతుంది అని అంటే ఇక్కడ కొంచెం అది తాని స్టైల్ మార్చిందనమాట. ఏం స్టైల్ మార్చింది అని అంటే ఇప్పుడు కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలోని మరలా రెండో కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలోని 11వ వచనాన్ని మీరు చదవగలిగితే ఏం రాయబడి ఉంది అక్కడ? కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. నేనేమైనాను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఇక్కడ ఏమండి సాతాను తంత్రం ఏంటి తెలుసా అండి? మన సహోదరులను క్షమించకపోతే, ఇక్కడ ఏమండి మన సహోదరులను క్షమించకపోతే అది ఏం చేస్తుందట? మోసం చేస్తుందట. సహోదరులలో ఒకరిని క్షమించకపోతే అది మోసం చేస్తుంది. కాబట్టి అది మోసం చేస్తుందన్న సంగతి మనకు తెలుసు. అదే దాని తంత్రమని పౌలు గారు పత్రిక రాశారు. మరలా చదువుతాను చూడండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు. క్షమించకపోతే ఏమైపోతారు? మోసపోయే అవకాశం ఉంది. సాతాను మనలను మోసపరచకున్నట్లు మామూలు లేదు, వివిధమైన టెక్నిక్స్ కలిగినది అది. అప్పుడు మన తండ్రికి తన పిల్లలకు మధ్య గొడవని సృష్టించింది. అది తిరుగుబాటు చేసే విధంగా తయారు చేసిన సంగతి అది మనకు తెలుసు. అది దాని తంత్రము. ఇక్కడ కూడా మరలా ఏం చేస్తుంది? సహోదరులకు మధ్యన ఏమంటే గొడవలు పెట్టి ఒకరిని ఒకరు మోసము చేసుకునే విధంగా, అంటే అక్కడ ఏమండి క్షమింపబడేవాడు క్షమించకపోతే, క్షమింపబడడానికి అర్హత కలిగిన వాడు మోసపోతాడు, క్షమించేవాడు కూడా క్షమించకపోతే మోసపోతాడు అన్నమాట. మరలా చదువుకుంది అదే మాట. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. మన ఇద్దరం గొడవపడితే లాభం ఎవరికి? మన ఇద్దరం గొడవపడితే లాభం ఎవరికి? సాతానికి. అది వాని టెక్నిక్. దేవుని పిల్లలకు మధ్యన గొడవ పెట్టి సృష్టించి తిరుగుబాటు చేయడానికి చేసింది ఒకనాడు చరిత్రలో. ఆ విధంగానే సహోదరులకి మధ్య ఒకరికి ఒకరు క్షమించకుండా ఒక పెద్ద అడ్డుగోడ వేసింది. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు? ఏమండి మీ సహోదరులను క్షమిస్తే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తాను. అదే లేనప్పుడు దేవుడు ఎలా క్షమించాడు? దేవుడు క్షమించకపోతే తిరిగి మనిషి దేవుని దగ్గరికి ఎలా వెళ్తాడు? చూసారా ఎంత కనెక్షన్ ఉంది? అంటే ఇది ఏం చేస్తుంది అని అంటే ఒకరికి ఒకరు క్షమించకుండా మనుషులను మోసం చేస్తుంది. అందుకే ఒకసారి చూడండి, ఇద్దరు గొడవపడిన వారిని అడిగామనుకోండి, అటు తరపు ఆయనతో మాట్లాడామనుకోండి, ఏమైందండి మీరు క్షమిస్తున్నారా లేదా, ఆయనతో మాట్లాడుతున్నారా లేదంటే సాతాను చెప్పినంత చరిత్ర చెప్తుందో ఆవిడ, అబ్బాయి ఇంత చరిత్ర చెప్తారు వాళ్ళు. క్షమించడానికి సిద్ధంగా లేని మనసు ఉన్నప్పుడు ఎంతో చరిత్ర చెప్తారు, ఎంతో హిస్టరీ. అదంతా కూడా దేనికి బలం? వాళ్ళు ఎంత మాట్లాడిన అంత విషయం అంతా దేనికి బలం? సాతానికే బలం. తను అనుకున్నది ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారా వీళ్ళు, క్షమించడానికి సిద్ధంగా లేకుండా ఇంత కంటెంట్తో ఉన్నారా, నా తంత్రం ఫలించింది. ఆ సంగతి పౌలు గారికి తెలుసు. అందుకే చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే క్షమించమన్నాడు ఆయన. అలాగని మనిషిని నమ్మమని చెప్పలేదు, దేవుని నమ్మమన్నాడు. మనుషుల విషయమై ఏమన్నాడు ఆయన? జాగ్రత్త అని అన్నాడు.
మనుష్యుల విషయమై జాగ్రత్త ఉండండి అని చెప్పాడు. జాగ్రత్త ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏమండి మనుషులను ప్రేమించాలి, అలాగనే మనుషులను క్షమించాలి. క్షమించకపోతే క్షమించకుండా నీ మనసును సిద్ధం చేస్తుందంటే అది ఖచ్చితంగా ఎవరి తంత్రం? అది సాతాను తంత్రం. నీ సహోదరుని క్షమించకపోతే దేవుడు తన దగ్గరకు రానివ్వడు. రైట్? తన దగ్గరకు రానివ్వకుండా అంత పెద్ద ఏమండి అంతవరకు అది వెళ్ళకుండా ఏం చేస్తుంది? ఇక్కడ ప్రారంభంలోనే సహోదరులకు మధ్య ఉన్న ఈ ఏమండి ఈ ఈ ఎడబాటును ఇంకా బలంగా తయారు చేస్తుంది అది. అందుకేమండి దేవుడు ఏం రాయించాడు ఒక్కసారి ఏమండి లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు కదా. క్షమించినప్పుడు అప్పుడు మీరు క్షమింపబడతారు అండి. పేతురు గారు ఖచ్చితంగా పరలోకానికి రావాలి. పరలోకం మిస్ అవ్వటం, పేతురు గారు పరలోకం మిస్ అవ్వటం అన్నది యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. పరలోకం అన్నది పేతురు గారు మిస్ అవ్వటం అన్నది యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. ఒకసారి పేతురు గారు వచ్చి అడిగారు ఏమాట, ఏమండి నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలని అడిగాడు ఆయన. 18వ అధ్యాయం మత్తయి సువార్త, 18వ అధ్యాయం మత్తయి సువార్త ఎన్నో వచనం నుంచి చదువుకుందాం. అదే 18వ వచనం నుంచి, 18వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే మత్తయి సువార్త అంతేనా. 18వ అధ్యాయము చదవండి తమ్ముడు. 21 నుంచి చదువుతాలే. ఆ సమయన పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పు చేసినలా నేనెన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు వారు తెలివి లేకుండా చెప్పాడా? 70 ఏళ్ళ వరకు క్షమించాలని. ఎందుకంటే నీవు క్షమించకపోతే సాతానికి అక్కడ విజయం, దాని తంత్రం ఫలించినట్లు అవుతుంది కదా. 70 ఏళ్ళ మట్టుకు కూడా నువ్వు క్షమించి వెళ్తారు. ఎక్కడ కూడా సాతాను తంత్రపు ఉచ్చులో నువ్వు పడకూడదు అన్నమాట. అందుకే ఏమండి ఎఫ్ఎస్సి పత్రికలో కూడా చాలా మంచి విషయాలు చెప్తాడండి ఆయన. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో కూడా 11వ వచనం మనం చదవగలిగితే ప్రేమైన దేవుని వర్లరా, అక్కడ కూడా ఆయన చాలా మంచి విషయాన్ని చెప్తాడు. ఆయన 70 ఏళ్ళ మారు మట్టుకున్నాడు. ఎందుకు అంటే సాతాను తంత్రములు ఎరిగిన యేసుక్రీస్తు వారు గనక ఆయన ఏమన్నాడంటే దానికి అవకాశం ఇవ్వకుండా 7 మార్లు కాదు ఆయన 70 ఏళ్ళ మారు మట్టుకు నువ్వు క్షమించాలి. నీ సహోదరుని విషయంలో నువ్వు జాగ్రత్త ఉండాలన్న విషయం కూడా చెప్పాడు. ఏమని చెప్పాడండి? దుష్టుల ఆలోచన చెప్పును నడవచ్చా అన్నాడు. వాడు దుష్టుడైతే వాని ఆలోచన చెప్పును నడవచ్చా? ఏమండి ఇంకేమన్నాడు? సహవాస విషయంలో ఏమన్నాడు? సహవాసం విషయంలో కూడా ఏమన్నాడు? సహవాస విషయంలో కూడా జాగ్రత్త. ఏమండి అగ్నిలో నుండి ఏం చేయాలట? నీ సహోదరు నువ్వు లాగాలి. నువ్వు ఆయన చేతికిస్తే నీ చేయి ఆయనకిస్తే ఆయన అగ్నిలో నిన్ను లాగుతాడు. నువ్వేం చేయాలి? ఆయన చేపట్టుకొని నువ్వు లాగాలి. నిన్ను లాగమన్నాడా లేకపోతే నీ చేయి ఆయనకేమన్నాడు? ఆయన అగ్నిలో ఉన్నాడు అని నువ్వు లాగాలని చెప్పాడు ఆయన యూదా పత్రికలో. అంతేనా? ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం పదండి. యూదా పత్రిక 8వ వచనం చదవండి. అగ్నిలో నుండి లాగినట్టు అగ్నిలో నువ్వు లాగాలా లేకపోతే వాళ్ళ లాగడం అంటే ఏం చేద్దాం? దాని అర్థం ఏంటి? వాని చెయ్యి నువ్వు పట్టి పైకి లాగటం అంటే నీ చేయి వానికి ఇచ్చామనుకో వాడు నిన్ను లోపల లాగేస్తాడు. ఆ అప్పర్ హ్యాండ్ ఎవరు ఉండాలి అక్కడ?
మనదై ఉండాలి. అదే ఆ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. క్షమించమన్నాడు కదా అని చెప్పేసి వాడు మరలా క్షమించమని అడుగుతున్నాడంటే వాడు ఇంకేదో చేస్తున్నాడనే అర్థం కదా. ఆ దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నాడనే కదా అర్థము. అట్లని చెప్పి ఏమండి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన ఉంటే దానికి నువ్వు ఒప్పుకోవాలని ఒప్పుకోకూడదని అక్కడ. అపవిత్ర ప్రవర్తనకు నువ్వు ఒప్పుకోవాలన్నాడు, ఒప్పుకోకూడదన్నాడా? ఏ మాత్రము నువ్వు ఒప్పుకొనక దాన్ని అసహించుకొను అని అన్నాడు. అంటే 70 ఏళ్ల మారు మట్టుకు నువ్వు క్షమించాలి. అలాగని అపవిత్ర ప్రవర్తనకు నువ్వు ఒప్పుకోవద్దు, దాన్ని అసహించుకోవాలి. 70 ఏళ్ల మారు మట్టుకు క్షమించాలి. క్షమించకపోతే ఏమన్నాడైనా, సాతాను మనలను మోసపరచకూడనట్లు మనం క్షమించకపోతే ఏమైపోతామట, మోసపరచకు మనలను అన్నాడంటే ఎవరిని అక్కడ? క్షమించబోయే పౌలు గారిని కూడా మోసం చేసే అవకాశం ఉంది. ఏమండి, క్షమించకపోతే అటు క్షమించడానికి అర్హుడైన వాడు కూడా మోసపోయే అవకాశం ఉంది, తంత్రపు ఉచ్చులో పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఒక వ్యక్తిని గురించి సంఘానికి చెప్తున్నాడు అన్నమాట. మీరు కూడా క్షమించాలి ఆ వ్యక్తిని, నేను క్షమిస్తాను. క్షమించి ఏం చేయాలి వాడికి? మరలా ఏమండి, క్షమిస్తున్నామంటే వానికి మరలా ఏం చేయాలి? ఇంకా యాకోబు పత్రికలు మనం చదవగలిగితే వారిని నువ్వేం చేయాలి? వారిని మరలా నువ్వు రక్షించాలి. ఇప్పుడు ఏదో పత్రికలు మనం చదువుకున్న వాడిని ఏం చేయాలట? అగ్నిలో నుండి లాగినట్టు నువ్వు రక్షించాలి. లేకపోతే ఏమైపోతుందంటే సాతాను తంత్రముల్లో ఏమన్నా దాని ఉచ్చుల్లో పడ్డవారం అయిపోతాం మనమంతా కూడా. అందుకే చివరిగా 6వ అధ్యాయము 11వ వచనం ఎఫ్ఎస్సి పత్రిక చదువుకుని ముగించేసుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 10 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని అన్నాడు. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఎదిరించటకు శక్తి ఏంటి? క్షమించటనకు నీ మనసుకు అంత శక్తి కలిగిన, క్షమించడం అంటే చిన్న విషయం కాదు. ఎంత శక్తి ఉండాలి, మనసు ఎంత బలంగా ఉండాలి. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎంత స్ట్రాంగ్ ఉండాలి వాక్యంలో, నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటే క్షమిస్తావు, ఎంత బలవంతుడవైతే క్షమిస్తావు. దేవుని వాక్యం ఎంత నీ మనసులో మిళితమై ఉంటే, నీ హృదయంలో కలిసిపోయి ఉంటే, సత్యవాక్యం నీ హృదయంలో ఎంత నివసించి ఉంటే నిజంగా ఏమంటే ఆ శక్తి నీలో ఉంటుంది. ఒకసారి ఆలోచించు. క్షమించేవాడే బలవంతుడు, శక్తిమంతుడు. ఏమంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు. అందుకే అన్నాడు, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. క్షమించంట ధైర్యం, ఏమంటే ఆ శక్తి మనలో ఉన్న. లేకపోతే సోదరులను క్షమించకపోతే వివిధమైన తంత్రములు, ఎన్నో తంత్రములు, సాతాను తంత్రములు, వాటి విషయమే మనం జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా మనము ఏమైపోతామంటే దాన్ని గెలిపించిన వారం అవుతాము. ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నాయన ఈ కొద్ది నిమిషాలు మీ ప్రియమైన పిల్లల మధ్య మీరు వ్రాయించిన సంగతుల్లో కొన్ని సంగతులు వీరికి తెలియజేశాను. కన్న తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి వారు కూడా మీ కొరకు ఉన్నతంగా బ్రతికి నాయన, సత్యవాక్యంలో గొప్పవాళ్ళుగా బ్రతికి నాయన, సాతాను తంత్రములకు లోను కాకుండా తమ జీవితాలను జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళే భాగ్యాన్ని మీ పిల్లలకును మాకును మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి నాయన, సత్యవాక్యంలో వేరుపారబడి స్థిరంగా నిలిచే బిడ్డలుగా వీరిని అందరినీ మీరు తీర్చిదిద్దుతారని నమ్ముతూ కన్న తండ్రి, ఉన్నతమైన మీ మాటలను తెలియజేయటానికి, ధ్యానించటానికి మీరు మాకిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, సత్యవాక్యం చేత మరలా మా హృదయాలను ఆయన నింపుతున్నందుకు
సమృద్ధిగా మీరు మాకు నింపుతున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి. ఈ ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. అందరికీ